ఇండియాలో ఇంటర్లింక్ అనే యాప్ గురించి చాలా చర్చ నడుస్తోంది. మరి ఇది నిజంగానే నెక్స్ట్ బిట్కాయిన్ అవుతుందా, లేదంటే ఇదంతా ఊరికే ప్రచార ఆర్భాటమా? అసలీ యాప్ వెనుకున్న కథేంటో ఓసారి చూద్దాం. అయితే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే, ఈ ఇంటర్లింక్ యాప్ అసలు నిజమా ఫేకా? ఈ హైప్ అంతా అర్థం కావాలంటే మనం దీని వెనకున్న ఒక చాలా ముఖ్యమైన కథ గురించి తెలుసుకోవాలి. అదేంటంటే, ఈ ఇంటర్లింక్ గురించి అర్థం చేసుకోవాలంటే వాళ్ళు పదే పదే చెప్తున్న ఒకే ఒక ఉదాహరణని మనం చూడాలి. అదే బిట్కాయిన్. వాళ్ళేమంటారంటే, ఆ గతాన్ని అర్థం చేసుకుంటేనే ఈ భవిష్యత్తు ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుందట. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక 15 ఏళ్ల క్రితం అంటే 2010లో బిట్కాయిన్ విలువ కేవలం 28 పైసలు. అవును, మీరు విన్నది కరెక్టే, 28 పైసలు. అదే ఇప్పుడు 84 లక్షల రూపాయలకు పైనే. ఈ నమ్మశక్యం కాని పెరుగుదల చూస్తే ఎవరికైనా అయ్యో ఎంత పెద్ద అవకాశం మిస్ అయ్యామే అనిపిస్తుంది కదా. ఇంటర్లింక్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నది సరిగ్గా ఈ ఫీలింగ్నే. అంటే పాయింట్ ఏంటంటే, ఆ టైంలో ముందుగా మేల్కొని ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కోటీశ్వరులైపోయారు. ఈ కథే ఇప్పుడు ఇంటర్లింక్ లాంటి కొత్త యాప్లకు పెద్ద బలమన్నమాట. సరిగ్గా ఈ ఆలోచనే చాలామందిని దీనివైపు లాగుతోంది. ఇక్కడే వాళ్ల స్ట్రాటజీ మనకు క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది సింపుల్, పర్లేదు అప్పుడు మీరు బిట్కాయిన్ మిస్ అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు ఇంటర్లింక్ రూపంలో మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా. సరే, ఈ బిట్కాయిన్ కథ, ఆ పోలికంతా బానే ఉంది. కానీ అసలీ ఇంటర్లింక్ మనకేమిస్తోంది? వాళ్ల ఆఫర్ ఏంటి? ఆ వివరాల్లోకెళ్దాం. వాళ్ళు ఇస్తున్నవి ఇంటర్లింక్ కాయిన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి డిజిటల్ పాయింట్లు. ప్రస్తుతం వీటిని ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఇప్పటికైతే వీటికి డబ్బు రూపంలో ఎలాంటి విలువ లేదు. అవును, చాలా స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఈ కాయిన్స్ విలువ 0. వీటిని మార్కెట్లో అమ్మడానికి గాని కొనడానికి గాని వీల్లేదు. కానీ అసలు కిక్కంతా ఇక్కడే ఉంది. ఇవాళ వీటి విలువ 0నే కావచ్చు, కాని భవిష్యత్తులో అసలు మొత్తం ప్రచారం నడుస్తుందే ఈ ఒక్క ప్రశ్న చుట్టూ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫ్యూచర్లో ఒక్కో కాయిన్ విలువ రూపాయవ్వచ్చు, 10 రూపాయలవ్వచ్చు, లేదా ఏకంగా 100 రూపాయలైనా అవ్వచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇదంతా కేవలం ఒక అంచనా, వాళ్ళు ఇస్తున్న మాట మాత్రమే. దీనికి గ్యారంటీ అయితే లేదు. ఓకే, ఈ ఆఫర్ వినడానికి ఇంట్రెస్టింగానే ఉంది. మరి ఇందులో చేరాలంటే ఏం చేయాలి? అసలు ఇది నిజంగా ఇంత పాపులర్ అయ్యిందా? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రాసెస్ చాలా సింపుల్ అట. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్, రెఫరల్ కోడ్ వాడితే 1000 బోనస్ పాయింట్స్ వస్తాయి. థర్డ్, ప్రతి 4 గంటలకొకసారి మైనింగ్ చేయాలి. అయితే ఇక్కడ మైనింగ్ అంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఓ బటన్ నొక్కడమే. అంతేగాని నిజమైన క్రిప్టో మైనింగ్కి దీనికి అస్సలు సంబంధం లేదు. ఈ యాప్ ఫేక్ కాదని చెప్పడానికి వాళ్లు వాడుతున్న అతిపెద్ద ఆధారం ఈ నంబరే. ఇండియాలో ఇప్పటికే 40 లక్షల మందికి పైగా యూజర్స్ ఉన్నారని చెప్తున్నారు. అంటే చూడండి, ఇంతమంది వాడుతున్నారంటే ఇందులో ఏదో విషయం ఉండే ఉంటుంది కదా అని మనల్ని నమ్మించే ప్రయత్నమన్నమాట. దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు. ఇంకో విషయమేంటంటే, ఈ సమాచారం చెప్పిన వ్యక్తి ఒక క్లారిటీ ఇస్తున్నారు. నేనేదో దీన్ని ప్రమోట్ చెయ్యట్లేదు, ఇది అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను, అందుకీ చెప్తున్నాను అని వాళ్ళు స్పష్టంగా అంటున్నారు. సరే, అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్కి వద్దాం. అదే వాళ్ల పిచ్లోనే అసలైన ఆకర్షణ. అదేంటంటే, ఇందులో రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత? వాళ్ల మొత్తం వాదన ఈ బ్యాలెన్స్ మీదే నడుస్తోంది. వాళ్ల వాదనని సింపుల్గా చూస్తే, 1, కాయిన్స్ ఫ్రీ కాబట్టి పోయేదేమీ లేదు, అంటే నో లాస్. 2, భవిష్యత్తులో దీనికి విలువ వస్తే మంచి లాభముంటుంది. 3, ఈ ఫ్రీ ఆఫర్ అనేది యాప్ స్టార్టింగ్లో మాత్రమే, అంటే ఇది ఎప్పుడూ ఉండదు. ఈ తక్కువ రిస్కు ఎక్కువ రివార్డ్ అనే ఐడియా చాలామందిని వెంటనే ఆకర్షిస్తుంది. ఎందుకంటే మన జేబులోంచి ఒక్క రూపాయి కూడా పోవట్లేదు కదా. ఇక జనాల్ని ఇంకాస్త తొందర పెట్టడానికి వాళ్ళు ఇంకో 2 విషయాలు చెప్తున్నారు. 1,
ఇంకో 3-4 నెలల్లో ఈ కాయిన్స్తో షాపింగ్ కూడా చేసుకోవచ్చట. 2 ఈ ఫ్రీ ఆఫర్ త్వరలోనే ఆగిపోవచ్చు, ఆ తర్వాత కాయిన్స్ కొనాల్సి రావచ్చు. ఇది వినగానే అయ్యో త్వరగా చేరకపోతే మిస్ అయిపోతామేమో అనిపించేలా చేసే స్ట్రాటజీ అన్నమాట. సో మొత్తం వాళ్ల పిచ్ సారాంశం ఒక్కటే: ఇది ఫ్రీగా ఉన్నప్పుడే త్వరపడండి, తరువాత ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఇదే వాళ్ల కోర్ మెసేజ్. చివరగా ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఈ ఇంటర్లింక్ అనేది నిజంగా ఒక కొత్త టెక్నాలజీతో వస్తున్న గొప్ప అవకాశమా, లేదంటే ఇదంతా కేవలం ఒక తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజీతో నడుస్తున్న డిజిటల్ హైప్ మాత్రమేనా? ఈ సమాచారం ఆధారంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే.